ఒప్పో రెనో సిరీస్ నుంచి 2 కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అవే ఒప్పో రెనో 60, రెనో 16సి. ఈ వీడియోలో నేను ఆ 2 మొబైల్స్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తాను. హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష టెక్ డ్యూడ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మనం రెనో 16 గురించి మాట్లాడదాం. తర్వాత రెనో 16సికి దీనికి ఉండే డిఫరెన్స్ అయితే చెప్తాం. ఫస్ట్ రెనో 16లో మనం డిస్ప్లే డిపార్ట్మెంట్‌కి అయితే వస్తే ఇది 6.32 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. కర్వ్డ్ అండ్ మరీ ఫుల్ కర్వ్ కాదు, జస్ట్ లైట్‌గా మైక్రో కర్వ్‌లా ఉంటుంది ఇది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz అండ్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కూడా వస్తుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.4% అయితే ఉంది. సో, మీకు బెజిల్స్ అనేటివి చాలా థిన్ ఉంటాయి. డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. అంతేకాదు ఇది HDR10, HDR10+ అండ్ HDR ప్లేబ్యాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని హై బ్రైట్‌నెస్ మోడ్ వచ్చేసి 1800 నిట్స్. సో, మీకు డైరెక్ట్ సన్‌లైట్‌లో కూడా స్క్రీన్ అనేది బాగా కనిపిస్తుంది. దీని స్క్రీన్ గ్లాస్ వచ్చేసి ఓప్పో వాళ్ళ క్రిస్టల్ గార్డ్ గ్లాస్ అయితే వాడారు. ఇది వీళ్ళ ఓన్ డిస్ప్లే గ్లాస్. దీని కెమెరా డిపార్ట్మెంట్‌కొస్తే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అన్నీ 50 మెగాపిక్సెల్ కెమెరాలే. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ కూడా మీకు 50 మెగాపిక్సెల్‌తోనే వస్తుంది. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో 4K 60 FPS వీడియో రికార్డింగ్ చేయొచ్చు విత్ HDR సపోర్ట్. అండ్ రియర్ కెమెరాని వాడి స్లో మోషన్ 1080p 120 FPS దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి చాలా బాగుంటుంది. అంతేకాదు దీంట్లో ఏఐ ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఫోటోలు తర్వాత ఎడిట్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. రెనో సిరీస్ కెమెరా ఫోకస్ ఫోన్స్ కాబట్టి దీంట్లో మీరు కెమెరా గురించి అయితే అసలు భయపడాల్సిన పని లేదు. చాలా మంచిగా అయితే ఉంటాయి మీరు కెమెరాస్. నెక్స్ట్ దీని ప్రాసెసర్ డిపార్ట్మెంట్‌కి అయితే వస్తాం. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 4 నానోమీటర్ బిల్డ్ ఆక్టా కోర్ ప్రాసెసర్. దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్‌కి వస్తే ఇది ర్యామ్‌లో 2 వేరియంట్స్‌లో ఉంది. 8GB అండ్ 12GB. ఇవి LPDDR5X టెక్నాలజీతో వస్తున్నాయి. స్టోరేజ్ 256GB స్టోరేజ్ మాత్రమే ఉంది. అది కూడా UFS 3.1 టెక్నాలజీతో. సో, మీకు యాప్స్ అండ్ గేమ్స్ అనేది ఫాస్టర్ లోడింగ్ అయితే అవుతుంది. ఈ మొబైల్ 3 కలర్స్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. స్టారీ వైట్, ట్వైలైట్ అండ్ స్టెల్లార్ పర్పుల్. ఈ 3 కలర్స్‌లో స్టారీ వైట్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంది. అండ్ ఇది ఒక న్యూ డిజైన్ అయితే వచ్చింది. ఈ మొబైల్ స్టారీ వైట్ కలర్‌లో అయితే వీళ్ళు హోలోవర్స్ 3D ఎఫెక్ట్‌ని అయితే వాడారు. ఇది ఇండియాలో ఫస్ట్ మొబైల్ హోలోవర్స్ 3D ఎఫెక్ట్‌తో రావడం. అంటే ఈ 3D ఎఫెక్ట్ ద్వారా దీని బ్యాక్ సైడ్ ఒక ప్లానెట్, దానికి ఒక 2, 3 రింగ్స్ ఉన్నట్టుంది. ఈ డిజైన్ అనేది మీకు 3Dలో కనిపిస్తుంది. సో, ఇది వీళ్ళేం లోగో గాని లేదా ఏదైనా స్టిక్కరింగ్ 3D ప్రింటింగ్ గాని చేయలేదు. ఇది ప్యూర్‌గా బ్యాక్ సైడ్ గ్లాస్ మీదే డిజైన్ చేశారు. ఇది 3 లేయర్స్ ఆఫ్ గ్లాస్ అయితే వచ్చింది. మెయిన్ లేయర్‌లో కింద ఉండే లేయర్ దాని మీదైతే వీళ్ళు ఈ డిజైన్ యొక్క ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్న పీసెస్ లాగా దాన్ని డిజైన్ చేశారు. దానిపైన ఒక సపోర్ట్ లేయర్ గ్లాస్ అయితే ఉంటుంది. ఇంక మూడో లేయర్‌లో మిలియన్స్ ఆఫ్ మైక్రో లెన్సెస్ వాడారు. సో, ఈ మైక్రో లెన్సెస్ అనేటివి ఆ లైట్‌ని బెండ్ చేసి మనకి 3D ఎఫెక్ట్ అయితే వచ్చేలా చేస్తాయి. సో, ఈ మొబైల్ అనేది ఈ మెయిన్ అట్రాక్షన్ కోసం. సో, ఈ మొబైల్ ఈ 3D ఎఫెక్ట్ వల్లే మెయిన్ అట్రాక్షన్ అయింది. ఎస్పెషల్లీ దిస్ స్టారీ వైట్ కలర్. సో, ఈ 3D ఎఫెక్ట్ కోసం అయితే దీన్ని చాలా మంది కొనాలనుకుంటున్నారు. దీని బిల్డ్ అండ్ డిజైన్ విషయానికొస్తే ఇది మీకు మెటాలిక్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. అండ్ బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్‌తో వస్తుంది. ఇది 8.4 థిన్ అయితే ఉంటుంది. ఇది స్టారీ వైట్ కలర్ వచ్చేసి 193 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ మిగిలిన 2 కలర్స్ వచ్చేసి 182 గ్రామ్స్ వెయిట్ ఉన్నాయి. ఇవి 2 వెయిట్ డిఫరెన్స్ ఉన్నా మీకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే గ్రామ్స్‌లోనే తేడా వస్తుంది కాబట్టి మనం అంత తొందరగా దీన్ని డిఫరెన్షియేట్ చేయలేం. ఇది ఐక్యూ 66, 68, 69 అండ్ 69K రేటింగ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మేము మొబైల్ వాటర్ జెట్స్‌ని అండ్ డస్ట్‌ని అయితే బాగా సర్వైవ్ అవుతుంది. ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీని సెన్సార్స్ విషయానికొస్తే మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్న సెన్సార్స్ అయితే అన్నీ వచ్చాయి దీంట్లో. మాక్సిమం ఏది మిస్ కాలేదు. అన్నీ అయితే ఇన్వాల్వ్ చేశారు. దీని బ్యాటరీ డిపార్ట్మెంట్‌కొస్తే ఇది 6700 mAh మ్యాసివ్ సిలికాన్ బ్యాటరీతో వస్తుంది. విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ ఇలాంటివి ఏమీ లేదు. దీని కనెక్టివిటీ విషయానికొస్తే దీనిలో 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో, మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది ఫోన్. అంతేకాదు వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4తో అయితే రన్ అవుతుంది. దీని సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే ఇది కలర్ OS 16 మీద రన్ అవుతుంది విత్ ఆండ్రాయిడ్ 16. దీంట్లో కొత్తగా వచ్చిందేంటంటే కెమెరాలో పాప్ ఫిల్టర్స్ అనేవి యాడ్ చేశారు. అండ్ ఏఐ ఎడిటింగ్‌లో ఏఐ రిమిక్స్ కొలాజ్ అని యాడ్ చేశారు. దీనిలో ఏఐ స్నాప్ కీ కూడా ఉంది. సో, ఏఐ స్నాప్ కీతో మీరు ఏఐ షార్ట్ కట్స్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు రెనో 16సికి, రెనో 16కి ఉండే డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. అన్ని స్పెక్స్ అయితే సేమ్ ఉంటాయి. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో చెప్తాను. మేజర్ ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి దీని డిస్‌ప్లే. రెనో 16సి వచ్చేసి
6.57 ఇంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. సో, అది రెనో 16 అయితే మీకు కాంపాక్ట్ ఉంటుంది. దాంతో పోలిస్తే రెనో 16సి కొంచెం పెద్దగా ఉంటుంది. అంతేకాదు దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్‌లో 128 జీబీ కూడా యాడ్ చేశారు. సో, మీకు రెనో 16సి 8+128, 8+256, 12+256 ఈ 3 వేరియంట్స్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. అదే రెనో 16 దగ్గరికొచ్చారనుకోండి 8+256, 12+256 ఇవి 2 మాత్రమే అవైలబుల్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ వాడారు రెనో 16సిలో. 16లో మన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అయితే చూసాం. కెమెరా డిపార్ట్మెంట్‌లో అయితే దీంట్లో అల్ట్రా వైడ్‌ని 8 మెగా పిక్సెల్‌కి అయితే తగ్గించారు. 16 సీరీస్‌లో 50 మెగా పిక్సెల్స్ ఉండేది. కానీ దీంట్లో 8 మెగా పిక్సెల్‌కి అయితే తీసుకొచ్చారు. ఈ రెనో 16సి కెమెరాస్‌ని వాడి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 ఎఫ్‌పిఎస్ దాకా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రెనో 16సిలో అయితే వీళ్ళు ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ తీసుకొచ్చామని వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే స్పెసిఫై చేశారు. అండ్ 16తో కంపారిజన్ 16సిలో బ్యాటరీ కొంచెం ఎక్కువుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీకెళ్లారు. అది 6700. సో, రెండిటికి మధ్య ఒక 300 ఎంఏహెచ్ డిఫరెన్స్ కాబట్టి పెద్ద తేడా ఏం రాకపోవచ్చు. రెనో 16సిలో స్టారీ వైట్ కలర్ వచ్చేసి 197 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది. మిగిలిన 2 వచ్చేసి 195 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటాయి. మీకు బాక్స్‌లో మొబైల్‌తో పాటు చార్జర్, డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, సమ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ప్రొటెక్టివ్ కేస్ అయితే వస్తున్నాయి. ఈ 2 మొబైల్స్‌తో పాటు వీరు ఒప్పో రెనో బబుల్‌ని అయితే లాంచ్ చేశారు. చాలా రోజుల నుంచి దీన్ని కూడా టీజ్ చేస్తున్నాడు ఈ మొబైల్స్‌తో పాటు. సో, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది 1.73 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. టచ్ స్క్రీన్ డిస్‌ప్లే. ఇది మీకు చిన్నగా ఉంటుంది. 27.5 గ్రామ్స్ వెయిటే ఉంటుంది. చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్‌గా ఉంటుంది. సో, ఈజీగా పాకెట్‌లో తీసుకొని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. దీంతో పాటు మీకు కీ చైన్ లాగా అయితే ఇస్తారు. సో, మీరు దీన్ని కీ చైన్ లాగా ఎక్కడైనా తగిలించుకోవచ్చు. దీని మెయిన్ యూజ్ వచ్చేసి దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకొని రేర్ కెమెరాని సెల్ఫీ వీడియో కెమెరా లాగా వాడుకోగలుగుతాం. దీన్ని బ్లూటూత్‌తో కనెక్ట్ చేసి మీరు ఫ్రంట్ కెమెరా అండ్ రేర్ కెమెరా 2 ఈ స్క్రీన్‌లో కనిపిస్తాయి. సో, మీరు ఒకవేళ ఫ్రంట్ కెమెరా కాకుండా రేర్ కెమెరాతో సెల్ఫీస్ దిగాలనుకుంటే దీన్ని వెనకాల అటాచ్ చేసుకోవచ్చు. సో, దాంతో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. ఎలా కనిపిస్తుందో రేర్ కెమెరాలో అది. సో, ఇదే దీంతో మెయిన్ అడ్వాంటేజ్. అదే దీనిలో డిస్‌ప్లేలో మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, మీ ఫోటో గాని, ఏ ఫోటో అయినా వాల్‌పేపర్ పెట్టుకోవచ్చు. లేదంటే దీంట్లో కొన్ని ఇంటరాక్టివ్ పెట్స్ అయితే ఇచ్చారు. ఆ పెట్స్‌ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇది 550 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది ఈ బబుల్ అనేది. సో, దీని మేజర్ అడ్వాంటేజ్ అండ్ మేజర్ యూజ్ వచ్చేసి ఇదే రేర్ కెమెరాని సెల్ఫీ కెమెరాలో వాడుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుందిది. సో, ఇవి రెనో 16, 16సి గురించి స్పెసిఫికేషన్స్ అండ్ ఒప్పో బబుల్ గురించి స్పెసిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త మొబైల్స్ గురించి తెలుసుకోవడం కోసం నా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.